హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నామజిలీ. సో ఈరోజు మనం అప్పర్ పెనిన్సులా వెళ్ళబోతున్నాం. ఇక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ మనం చూపించబోతున్నాం అనమాట. సో ఇప్పుడు టైం 5:30 అయింది. సో ఈ రోజు మనం ఫార్మింగ్టన్ హిల్స్ నుంచి ఫస్ట్ మెక్నిక్ ఐలాండ్ వెళ్తాం అనమాట. అక్కడి నుంచి రేపు కిచిటి కీప్ అనే ఒక ప్లేస్ ఉంది, అది చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్తున్నాం. ఎల్లుండి పిక్చర్ రాక్స్కి వెళ్తాం అనమాట. సో మధ్యలో ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తాము. ఈ రోజు అయితే ఇవి చూపిస్తున్నాను కదా, ఈ ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇది మెక్నిక్ బ్రిడ్జ్ అనమాట. ఈ మెక్నిక్ బ్రిడ్జ్ అనేది చాలా అందంగా ఉంటుంది మీకు, ఎందుకంటే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మీకు లేక్ హ్యూరన్ అనే ఒక లేక్ ఉంటుంది అనమాట. సో అది చాలా క్లీన్గా ఉంటుంది, కంప్లీట్ బ్లూ కలర్లో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది పైనుంచి చూస్తే. సో ఈ బ్రిడ్జ్ అనేది లోయర్ పెనిన్సులాని అప్పర్ పెనిన్సులాని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ అయినప్పుడు ఓన్లీ ఫెరీస్ మాత్రమే వెళ్ళగలిగే వాళ్ళం. సో ఇప్పుడు ఈ కార్ ఉంది కాబట్టి, ఈ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఈ కార్లో మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అప్పర్ పెనిన్సులా వెళ్ళడానికి జస్ట్ $4 ప్రైస్. ఈ బ్రిడ్జ్ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు చూస్తుంటే. సో ఇప్పుడు మనకి ఒక టోల్ ప్లాజా వస్తుంది, ఇక్కడ ఒక $4 పే చేయాలి మనం. సో ఇది వన్ టైం అనమాట, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇంకొకసారి పే చేయాలి. సో మేము ఇప్పుడు మనం మెక్నిక్ బ్రిడ్జ్ చూసాం కదా, ఇప్పుడు మెక్నిక్ ఐలాండ్కి వెళ్తాం అనమాట. సో ఐలాండ్కి వెళ్ళాలంటే మనం ఫెర్రీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫెర్రీకి మేము ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం. సో అది మాకు 12 o'clockకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈలోపు మనం కొన్ని ఇక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వాటర్ బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంది. వెనకాల కనిపిస్తుంది కదా, సో ఈ ఫెరీలో మనం ఇప్పుడు ఐలాండ్కి వెళ్తాం అనమాట. ఒక్కొక్క పర్సన్కి $40 టికెట్ అనమాట. సో రౌండ్ ట్రిప్లో మనకి వీళ్ళు తీసుకొస్తారు. సో మనం 12కి వెళ్ళాం కదా, మళ్ళీ 6కి ప్రతి 1 hourకి ఒక రిటర్న్ ఉంటుంది. సో మనం ఇప్పుడు వెళ్ళి చూసి మొత్తం మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు. సో మేమైతే 6కి అలా వద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే 12 అయింది, ఇప్పుడు మేము ఈ బోట్ ఆన్ బోర్డ్ అవుతున్నాం అనమాట. సో ఆ టైంకి కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం ఎక్కకపోతే మళ్ళీ ఇంకొక వేరే టికెట్ తీసుకోవాలి. టైం మెయింటైన్ చేయాలన్నమాట దీనికి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం తీసుకువెళ్ళి ఐలాండ్ తీసుకెళ్తారు. ఐలాండ్కి మనం కార్లో వెళ్ళలేము, కార్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. అంటే అక్కడ మాత్రం ఓన్లీ హార్స్ రైడ్స్ ఉంటాయి, లేకపోతే సైకిల్స్ ఉంటాయి, ఇంకే వేరే ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. సో కొంచెం మనం అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే కిడ్స్ అవి ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మేము మాకు బేబీ ఉంది, మేము యాక్చువల్గా స్ట్రాలర్స్ ఇవన్నీ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మాకు అవి కార్లో ఉండిపోయాయి అనమాట. సో మేము ఇంకా తీసుకువెళ్ళలేదు. బట్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది, ఎంట్రన్స్లో వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో వీఆర్ ఫీలింగ్ హంగ్రీ. సో వెల్కమ్ టు మెక్నిక్ ఐలాండ్. సో లెట్స్ హ్యావ్ సమ్ లంచ్. మేము ఏదైనా కొంచెం తినేసి విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. సో ఇక్కడ ఒక నైస్ రెస్టారెంట్ ఉంది. ఇది కొంచెం ఇంగ్లీష్ ఫుడ్ అని, అన్ని ఇంగ్లీష్ రిలేటెడ్ ఫుడ్ ఉంటాయి. సో మేమైతే మోస్ట్లీ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, లేకపోతే ఏదైనా చికెన్ టెండర్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ చాలా బాగుంటుంది. సో ఇవి తీసుకుందాం అనుకుంటున్నాము. చెప్పండి రా. ఇక్కడ ఫోర్ట్ మెక్నిక్ ఉంది కదా, ఇది చూసుకుంటే ఇలా ఆర్చ్ రాక్ కి మెట్లు ఉన్నాయి చూసావా. ఇక్కడ 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 ఫోర్ట్ మెక్నిక్ నుంచి మనకి స్టేర్స్ టు ఆర్చ్ రాక్ ఉంది, మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నట్టు ఉంది మన ఈ ఏరియా. సో లంచ్ అయిపోయింది, మనం ఇంకా ఈ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇందాక చెప్పా కదా, ఇక్కడ మనకి కార్స్ అలాంటివి అలౌడ్ ఉండదని. సో ఇలా సైకిల్స్ తీసుకోవచ్చు, ఈ సైకిల్ తీసుకుని రెంట్కి మనం మొత్తం ఐలాండ్ మొత్తం తిరగవచ్చు అనమాట. అలాగే హార్స్ రైడ్స్ కూడా ఉంటాయి.
వాటి మీద కూడా వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ బ్యూటిఫుల్ లేక్ హ్యూరన్ బీచెస్ ఉన్నాయి. సో ఆ బీచెస్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. మీకు కింద ఏముంది అనేది మీకు నెక్స్ట్ 8-10 ఫీట్ వరకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక హార్స్ రైడ్ వెళ్తుంది చూసారా. సో వీటిని ఎక్కి మనం మొత్తం ఐలాండ్ మొత్తం తిరగచ్చు. సో మేము ఇప్పుడు నెక్స్ట్ ఆర్చ్ రాక్ వెళ్ళాలి. ఆర్చ్ రాక్ వెళ్ళాలంటే మనం బై వాకే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ హార్స్ రైడ్స్ అనేవి మొత్తం సిటీ మొత్తం అంటే ఈ ఐలాండ్ మొత్తం తిప్పి చూపిస్తాయి, కానీ పర్టికులర్ ప్లేసెస్కి అయితే వెళ్ళాం అనమాట. సో అదొక డ్రాబ్యాక్. సో మేము ఇప్పుడు కొంచెం వాక్ చేయాలి. సో ఇక్కడ ఒక ఆవిడ హార్సెస్తో మాట్లాడుతుంది. సో ఈ హార్సెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. మన ఇండియాలో నేను ఎప్పుడు ఇంత పెద్ద హార్సెస్ని చూడలేదు. అవి చాలా పెద్దగా ఉన్నాయి, చాలా వెయిట్ మోస్తున్నాయి అనమాట. ఇక్కడ మామూలుగా మనకి షాప్స్ కూడా ఏమైనా తీసుకురావాలన్నా సరే ఈ హార్సెస్లోనే తీసుకొస్తున్నారు. సో ఇక్కడ చూసారా మీరు, వీళ్ళకి ఈ షాప్కి కావాల్సిన డెలివరీస్ అన్నీ కూడా ఈ హార్సెస్ అట్లా చేస్తున్నారు. ఇలా ఎక్కి తీసుకెళ్ళి చూపిస్తారనమాట. సో మేము ఎక్కి తీసుకెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ మాకు చాలా టైం తక్కువ ఉంది. అంటే మేము 12కి వచ్చాం కదా. సో ఇప్పుడు 1 అయింది ఆల్మోస్ట్ ఫుడ్ తినేటప్పటికి. సో ఇప్పుడు 5 అవర్స్లో మొత్తం ఈ హార్స్ ఎక్కి చూస్తే మనకి కనబడదు అనమాట. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఫడ్జ్ చూద్దాము. సో ఇది ఈ ఐలాండ్లోని ఫేమస్ ఫడ్జ్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఫడ్జ్ ఉంటాయి. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ కేక్ టైప్ అనమాట. చాలా బాగుంటుంది. మేము జస్ట్ శాంపిల్స్ తీసుకున్నాం, బట్ చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఆర్చ్ రాక్కి వాక్ చేయాలన్నమాట. సో ఇక్కడ కొంచెం కష్టం ఈ పార్ట్. సో దిస్ ఈజ్ ఆర్చ్ రాక్. చాలా బాగుంటుంది. మేము చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి టాప్ వ్యూ ఆఫ్ ఎంటైర్ లేక్ హ్యూరన్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, చాలా క్లీన్ ఉంటుంది. అసలు మాకైతే అసలు మాటల్లో చెప్పలేము. నా కెమెరా అసలు సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. కాకపోతే ఇక్కడి నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ ఎ సీ. డీప్ ఇంటూ అప్పర్ పెనిన్సులా. సో ఇక్కడి నుంచి చూస్తే ఇట్స్ సో బ్యూటిఫుల్. కంప్లీట్ అడవిలో ఉన్నాయి, చాలా గ్రీనరీ ఉంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో ఇప్పుడు మనం రేపు వెళ్ళాల్సిన ప్లేస్కి సో స్టార్ట్ అయిపోయాం అనమాట. సో దగ్గరలో మాకు మ్యాన్ స్టిక్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తాం. అక్కడి నుంచి కిచటికిపి అనే ప్లేస్ ఉంది, అది రేపు చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, బాయ్.